హాయ్ ఫ్రెండ్స్, తమ్నెయిల్లో పెట్టినట్టుగానే ఇందిరాగాంధీ గారి రికార్డ్ని నరేంద్ర మోడీ గారు బద్దలు కొట్టారు. అది ఎప్పుడు జరిగిందో తెలుసుకునే ముందు ఈ వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కరెంట్ అఫైర్స్ గాను నాకు తెలిసిన నాలెడ్జ్ నలుగురికి షేర్ చేయాలన్న ఉద్దేశంతోనూ ఈ వీడియో చేయడం జరిగింది. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సబ్జెక్ట్లోకి వెళ్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 14 మంది మనకు ప్రధానమంత్రులుగా పనిచేశారు. మొదటిగా జవహర్లాల్ నెహ్రూ గారు 1947 ఆగస్టు 15 నుంచి మే 27, 1964 వరకు తను చనిపోయేంత వరకు అంటే అక్షరాల 16 సంవత్సరాలు 280 రోజుల పాటు ప్రధానమంత్రిగా ఎటువంటి బ్రేక్ లేకుండా కొనసాగి మొదటి స్థానంలో ఉన్నారు. ఇందిరాగాంధీ గారు 1966 జనవరి 24 నుంచి 1977 మార్చ్ 24 వరకు 11 సంవత్సరాల 59 రోజుల పాటు అంటే రోజుల్లో 4077 రోజుల పాటు ఏకధాటిగా ఎటువంటి బ్రేక్ లేకుండా ప్రధానమంత్రిగా కొనసాగి 2వ స్థానంలో ఉన్నారు. మన నరేంద్ర మోడీ గారు ఆ రికార్డుని 2వ స్థానంలో ఉన్న ఇందిరాగాంధీ పేరున ఉన్న 2వ స్థానంలో ఉన్న రికార్డుని బ్రేక్ చేస్తూ జూలై 25, 2025న తను జనవరి 26, 2014న ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు జూలై 25, 2025 వరకు 4078 రోజుల పాటు ప్రధానమంత్రిగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటూ ఆ రికార్డుని బ్రేక్ చేసి 2వ స్థానానికి ఎగబాకి ఇందిరాగాంధీ 3వ స్థానానికి దిగిపోయారు. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఇదే కాకుండా మీకు మరిన్ని ఏమైనా వీడియోస్ దేని గురించిన విషయం తెలుసుకోవాలన్నా దాని గురించి వీడియో చేయమన్నా మీరు నాకు కామెంట్ చేయండి. నేను దాని గురించి తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.